బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాసమంతయు కూడా గుడారాల పండుగ నిమిత్తమై మీ కుటుంబాల్లో కూడా మీరు ప్రార్థనలు చేయండి. ప్రతి సాయంత్రం మందిరంలో కూడా ప్రార్థన జరుగుతుంది. నిశ్చయముగా 48వ గుడారాల పండుగని ప్రభువే మహామహిమకరంగా జరిపించుదురుగాక. గత కొన్ని వారాలుగా కాల నియమములు అనేటువంటి అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుచూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం అర్థం చేసుకోవటానికి ముందుగా ఈ 10 కాలము నియమముల గురించి ప్రతి ఒక్కరూ ఎరిగి ఉంటేనే బైబిల్ చదువుతున్న వాళ్ళు బైబిల్ని సరైన విధంగా అర్థం చేసుకోగలరు. కనుకనే గత కొన్ని వారాలుగా ఒకటి దూతల కాల నియమము, రెండవది మనసాక్షి, రెండవది అజ్ఞాన కాల నియమము, మూడవది మనసాక్షి కాల నియమముల గురించి మనం ధ్యానించుచూ ఉన్నాం. దూతల కాల నియమములో దేవుని యొక్క దూతలు దేవుని చేత సృష్టింపబడ్డారు. వారికి కొన్ని పనులు నియమింపబడ్డాయి. అవి ఏంటో మనం ధ్యానించాం. రెండవది అజ్ఞాన కాల నియమములో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలు కూడా మనం ధ్యానించాం. ఆదాము దేవుడు అనుగ్రహించినటువంటి 7 ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా మరలా ఆ 7 ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహించచ్చు ఉన్నారు. అజ్ఞాన కాలములో ఆదాము జీవించినటువంటి కాలం, ఆ పరిస్థితుల్లో, ఆ దినాల్లో, ఆ కాల నియమములో ఉన్న పరిస్థితులు ఏంటి మనం ధ్యానించాం. మూడవది మనస్సాక్షి కాల నియమముల గురించి మనం ధ్యానించుచూ ఉన్నాం. మనస్సాక్షి కాల నియమం అన్నప్పుడు ఆ మనస్సాక్షి కాల నియమము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనుషుడు పడిపోయినది మొదలుకొని మోషే వరకు ఉన్నటువంటి కాలాన్ని మనస్సాక్షి కాల నియమము అని అంటారు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి అంతవరకు ఒక కాల నియమం. అంటే మీకు అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి పరిపాలన కాల వ్యవధి ఎంత అని అడిగితే 5 సంవత్సరాలు. ఆ తర్వాత ఎలక్షన్ పెడతారు. గెలిస్తే మరలా ఆయననే కంటిన్యూగా ఉంచుతారు, లేకపోతే ఇంకొకళ్ళని ఎన్నిక చేసుకుంటారు. కాల వ్యవధి అనేది ఉంటుంది. అలాగే దూతల కాల నియమము ఉన్నది, అజ్ఞాన కాల నియమము ఉన్నది, మనసాక్షి కాల నియమము కూడా. మనుషుడు పడిపోయినది మొదలుకొని మోషే వరకు ఉన్నటువంటి కాలాన్ని మనసాక్షి కాల నియమము అంటారు. ఆ మనసాక్షి కాల నియమములో మనిషి తన మనసును ఆధారం చేసుకొని జీవించే విధానాన్ని బట్టి వాళ్లకు పనిష్మెంటో లేకపోతే ఆశీర్వాదాలు కలుగుతూ ఉండేవి. వాళ్ళల్లో మనం గత దినాల్లో మనం ధ్యానించాం. నోవాహు గురించి మనం ధ్యానించాం. ఆ తర్వాత హానోకు గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ రోజున అబ్రహాము గురించి కూడా మనం తెలుసుకుందాం. నేను రోజున కృతజ్ఞత కోడికలు ఇస్సాకు గురించి కూడా నేను కొన్ని విషయాలు చెప్పాను. ఇస్సాకు కూడా మనసాక్షి కాల నియమములో జీవించుచున్నటువంటి వ్యక్తి. అబ్రహాము, ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, యోసేపు, వీళ్ళు మనసాక్షి కాల నియమములో జీవించుచున్నటువంటి భక్తులు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అబ్రహాము కూడా మనసాక్షి కాల నియమములో జీవించుచున్నటువంటి వ్యక్తి. ఇస్సాకు కూడా మనసాక్షి కాల నియమములో జీవించుచున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత వచ్చే వారంలో యాకోబు గురించి, యోసేపు గురించి కూడా మీకు తెలియజేస్తారు. ఈ మాటల చేత దేవుడు ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా ప్రభువే బలపరచుదురుగాక. అబ్రహాము గురించి మన బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వాక్యములో గమనించినట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని ఆ వాక్య భాగములో మనం చదువుతూ ఉన్నాం. అబ్రహాము గురించి తరచుగా మనం బైబిల్లో ధ్యానిస్తూనే ఉంటాం. ఈయన కూడా మనస్సాక్షి కాల నియమములో జీవించినటువంటి వ్యక్తి. అబ్రహాము మెసొపొతేమియా అనే కల్దీయుల దేశములో నివాసం ఉన్నటువంటి వాడు.
ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి విగ్రహారాధన, చెడుతనము, ఇంకా సకల దుష్ట స్వభావాలు కలిగినటువంటి మనుషుల మధ్యలో అబ్రహాము నివాసం చేస్తూ ఉండేవాడు. మెసొపొతేమియా అనే కల్దీయుల దేశంలో ఉండేవాడు. మరి అలాంటి ప్రదేశంలో అబ్రహాము ఉన్నట్లయితే వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకోవటానికి ఎలా సాధ్యం? కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఒక ఉన్నతమైన ప్రణాళిక అబ్రహాం పట్ల దేవుడు కలిగిన వాడై, ఆ కల్దీయుల దేశంలో నుండి, మెసొపొతేమియా పట్టణంలో నుండి దేవుడు వెలుపలికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈ మాటను బట్టి మనం ఆత్మీయంగా ధ్యానించినట్లయితే, మనము కూడా నశించిపోతున్న ప్రజలు, కానీ దేవుడు తన ఉన్నతమైన ప్రణాళిక చొప్పున మనల్ని కూడా పేరు పెట్టి పిలిచి ఈ మార్గంలోనికి తీసుకొని వచ్చాడు, సంఘ సహవాసంలోనికి తీసుకొని వచ్చాడు. తద్వారా మనము కూడా ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడిన ఆత్మీయ అబ్రహాము సంతతి వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ కల్దీయుల దేశంలో అబ్రహాము నివాసం చేస్తూ ఉండగా అక్కడ నుండి దేవుడు పేరు పెట్టి పిలిచి తీసుకొని వచ్చాడు. ఆ దేశాన్ని విడిచిపెట్టి వస్తేనే వాగ్దత్త దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి అవకాశం ఉంటుంది. అందుకే 12 వాక్యములో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు ఆనాడు చెప్పాడు. అలా చెప్పుట చేత దేవుని యొక్క మాటను బట్టి బయలుదేరి వచ్చాడు. తద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదానికి మూల పితరుడు ఎవరు అని అంటే అబ్రహామే అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఆనాడు అబ్రహాము కల్దీయుల దేశములో నుండి పిలువబడ్డాడు. కల్దీయుల దేశములో నుండి పిలువబడ్డాడు. ఆ పట్టణములో నుండి వెలుపలికి తీసుకొని రాబడ్డాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యములో, మీరు ఆశీర్వాదానికి వారసులవటానికే పిలువబడితిరి, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని అక్కడ రాయబడి ఉంది. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా బయలుదేరి వచ్చాడు కాబట్టి ఆ ఆశీర్వాదానికి వారసుడిగా ఉండటానికి పిలువబడ్డాడు. కాబట్టి దేవుని ప్రజలైన మనము కూడా గతంలో దేవునికి దూరస్తులుగా ఉన్నాం. క్రీస్తు యేసు ద్వారా ఆయనకు సమీపస్తులుగా మారుట చేత దేవుడు మనల్ని కూడా, మన పిల్లల్ని, మన కుటుంబాలని, మన సంఘాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆశీర్వాదాలు అన్నప్పుడు భౌతికంగా ఒకటి, రెండవది ఆత్మీయంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యాన్ని నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ అబ్రహాంని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించును అని వ్రాయబడి ఉంది. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు అబ్రహాం జీవితంలో పొందటానికి ఆత్మ సంబంధమైన కొన్ని సుగుణాలు, స్వభావాలు చాలా ప్రాముఖ్యమైనవి. మునపమిత చెప్పినట్లుగా కల్దీయుల దేశములోనే ఒకవేళ అబ్రహాము ఉన్నట్లయితే ఆశీర్వాదాన్ని పొందేవాడు కాదు. కానీ ఆ పట్టణాన్ని విడిచిపెట్టి బయలుదేరి వచ్చాడు కనుకనే ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. ఆ తర్వాత కనాను దేశాన్ని కూడా స్వాస్థ్యముగా పొందు నిమిత్తం దేవుడు రమ్మని పిలిచాడు. కనుకనే ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కనాను దేశము అన్నప్పుడు పరసంబంధమైన ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. మనము కూడా పరమ కానానుకు సంబంధించిన ప్రజలమై ఉండటానికి దేవుడు పేరు పెట్టి పిలిచి ఈ మార్గంలోనికి తీసుకొని వచ్చాడు. గనుక ప్రేమిన వారలారా, అబ్రహాంని ఆశీర్వదించినట్లు మిమ్మల్ని, మీ పిల్లల్ని కూడా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. మరి ఆశీర్వాదాలు అనుభవించటానికి మూల కారణం ఏంటంటే, అబ్రహాములో ఉన్నటువంటి కొన్ని దివ్యమైన స్వభావాలు, క్యారెక్టర్స్, స్వభావాలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. గత రాత్రి ఇస్సాకు గురించి కూడా మీకు చెప్పాను. ఇస్సాకు కూడా తన తండ్రి చేత ఆశీర్వదించబడ్డవాడు. మరి అబ్రహాములో ఉన్నటువంటి కొన్ని స్వభావాలు, వాటిని బట్టి దేవుడు అబ్రహాంని దేవుడు ఆశీర్వదించాడు.
ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంటే మనలో ఉంటున్న కొన్ని మంచి సుగుణాలను బట్టి దేవుడు ఈ రోజున మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకను దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఆశీర్వాదాలు ఏ విధంగా వస్తాయి అంటే స్వభావాలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మీరు గమనించినట్లయితే, మనము దేవుని పిల్లలము అని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లడమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలైనగా అది ఆయనను ఎరుగలేదు. గమనించండి, ఆ వాక్య భాగంలో మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం. ఈ సంగతి లోకము ఎరుగదు. తనను ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారం ఇచ్చాడు. కాబట్టి పరలోకంలో ఉంటున్న యేసయ్య మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలమై ఉన్నాం. ఈ సంగతి లోకము ఎరగట్లేదు. కారణం ఏంటంటే అదే ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని పిల్లలుగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థనలో, దేవుని యొక్క వాక్యములో, దైవభక్తిలో దినదినము ఇలాగే ఎదుగుచు ప్రభు మార్గంలో కొనసాగుతూ ఉండాలి. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉందుము అని మనం ఎరుగుదుము. కాబట్టి ఈ మాటను బట్టి మనం ఇప్పుడు దేవుని పిల్లలం గనుకని దేవుడు మనకు తండ్రిగా ఉండి మంచి ఈవులని తన పిల్లలైన మనకు అనుగ్రహించొచ్చు ఉన్నారు. హల్లెలూయా. ఆశీర్వాదాలు, మంచి ఈవులు ప్రభు చేత మీరు అనుభవిస్తూ ఉండే కొలది ఆత్మీయంగా ఎదగటానికి దేవుని ప్రజలైన మీరు ప్రయాసపడాలి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనమని వాక్యం చెప్తుంది. భూ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టే సంతోషపడుతూ ఉండకూడదు. కానీ దేవుడు మీకు అన్ని విషయాలలో ఆశీర్వాదాలు అనుగ్రహించే కొలది ఆత్మీయంగా ఎదగటానికి మీరు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరమకాణానికి మనలందరినీ ప్రభువే చేర్చుదురుగాక. పరలోక పట్టణాన్ని మనము స్వాస్థ్యముగా, ఆశీర్వాదంగా పొందాలి. అందునిమిత్తం ఈ రోజుల్లో దేవుని పిల్లలుగా ఉండే అనుభవాన్ని కాచుకుంటూ రావాలి. అప్పుడే 2 విధాలుగా మనం ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ఆనాడు అబ్రహాంని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. మరి ఆశీర్వదించటానికి ఆయనలో 6 దైవికమైన స్వభావాలు ఉన్నాయి. 6 దైవికమైన స్వభావాలు ఉన్నాయి. ఆ స్వభావాలు మనము కూడా కలిగి అబ్రహాము వలె అన్ని విషయాలలో మీరు, మీ సంతతి వాళ్ళు ఆశీర్వదించబడుదురుగాక. స్వభావాలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడండి. క్రీస్తును ఎరగక మునుపు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నారో ఆలోచించి చూడండి. ఆయా సందర్భాల్లో కొంతమంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. గతంలో త్రాగుడుబోతోని, రౌడీగా ఉన్న వ్యక్తిని నేను మార్పు చెందిన తర్వాత దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆ స్థితిలోనే లోక సంబంధమైన అనుభవాల్లోనే కొనసాగుతూ ఉన్నట్లయితే ఆశీర్వాదాలు పొందేవాళ్ళు అంటే కానే కాదు. ఆ మధ్య ఒక సహోదరుడు భయంకరంగా త్రాగుడుబోతూ, కానీ మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. నేనే బాప్తిసం ఇచ్చాను ఆ సహోదరునికి. ఆ సహోదరుడు అంటాడు, గతంలో త్రాగుడుబోతుడుగా, పనికిమాలిన వాడుగా తాగేసి వాళ్ళ ఏరియాలో వెళితే అతన్ని చూసి భయపడి పారిపోయే వాళ్ళందరూ, వామ్మో రౌడీ వచ్చాడు రాని. ఇప్పుడు అలవాట్లన్నీ మానుకొని మారుమనసు పొంది దేవుని బిడ్డగా మారిన తర్వాత తన ఇంటికి, ఆ ఏరియాకు వెళ్తే ప్రేమిన వాళ్ళందరూ అందరూ సంతోషపడి, ఈ వ్యక్తి ఈ రోజున మారి ఇలా ఆశీర్వాదకరంగా ఉన్నాడా, ప్రభు అతన్ని దర్శించాడు అని ఆ బంధువుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో ఆ సహోదరుడు సాక్షిగా నిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదాలు ఒక వ్యక్తి పొందటానికి అతనిలో ఉన్న మార్పును బట్టి దేవుడు ఆశీర్వదించాడు. అదే త్రాగుడుబోతుడుగా, పనికిమాలిన వాడుగా, వ్యభిచారిగా, దొంగగా ఉన్నట్లయితే ఆశీర్వాదాలు పొందేవాడా అంటే పొందేవాడు కాదు. ఆ సహోదరుడు అంటాడు, ఇప్పుడు నేను మారి ఎవరి దగ్గర నేను ఒక 5,000 రూపాయలు సహాయం అడిగితే వెంటనే ఇస్తున్నారన్నా. త్రాగుడుబోతుడుగా ఉన్నప్పుడు ఏదైనా సహాయం అడిగితే నువ్వు త్రాగుడుబోతావురా, నీకు ఇప్పుడు 5,000 ఇచ్చామనుకో తిరిగి ఇస్తావనే నమ్మకం లేదు అని ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు కాదు. ఈ రోజున నాలో ఉన్న మార్పును బట్టి దేవుడు ఆశీర్వదించాడు అని ఆ సహోదరుడు చెప్పాడు.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారలారా, గతంలో దేవుని యొక్క ఆశీర్వాదానికి మీరు దూరంగా ఉన్నారు. కానీ దేవుడు తన కృపచేత రక్షించి సంఘ సహవాసానికి తీసుకొచ్చి ప్రభు ఆశీర్వదించుచూ ఉండగా, స్వభావాలను బట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఆ స్వభావాలు అబ్రహాములో ఉంటున్న 6 రకములైన స్వభావాలు మనము కలిగి ఉన్నామా లేదా వాక్యపు వెలుగులో పరిశీలించుకొని మనము కూడా అన్ని విషయాలలో ఆయనను పోలి ఉండి ఆశీర్వదించబడదుముగాక. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వాక్యములోనే ముందుగా మనము చదివినట్లుగా ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వాక్యం మరి ఒకసారి చదువుకుందాం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలు. మొదటిగా అబ్రహాము విధేయత కలిగినవాడు. గమనించండి, దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి రా అన్నాడు. మరి ఎక్కడికి పంపిస్తాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే సంగతుల్లో దేవుడు మరుగు చేశాడు ముందుగా. కానీ ఒకటేంటంటే, నీవు బయలుదేరి వచ్చేసే అన్నాడు, అంతే. ప్రేమిన వాళ్ళరా, విధేయత. దేవుడు చెప్పినట్లుగానే మెసొపొతేమియా అనే కల్దీయుల దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరి వచ్చాడు. ఆదికాండం 11వ అధ్యాయము 32వ వాక్యాన్ని గమనించండి. 31, 32 వాక్యాల్లో అబ్రామును, లోతును, శారాయి అను తన కోడలిని తీసుకొని చూడండి కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి చూడండి హారాను మట్టుకు వచ్చి అక్కడ వారితో కూడా అక్కడ వచ్చి నివసించిరి అని మనం చదువుతున్నాం. చాలు. గమనించండి, ఆ 2 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే 12వ అధ్యాయం మొదటి వాక్యం, 11వ అధ్యాయము 31, 32 వాక్యాల్లో కూడా మీరు గమనించినట్లయితే అబ్రహాం యొక్క తండ్రి పేరు తెరాహు ఉన్నాడు, తన భార్య ఉన్నది, తన బంధువులు అందరూ కూడా ఉన్నారు. కోడలను తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరును పట్టణము నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి అని వ్రాయబడి ఉన్నది. ఒకటి, అబ్రహాము ఆశీర్వదించబడటానికి, కనాను దేశానికి వారసుడుగా ఉండటానికి ఒకటి ప్రేమిన వాళ్ళ దేవుని యొక్క మాటకు విధేయత చూపినవాడు అబ్రహాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏం చెప్తాడో అదే చేయటానికి మనసు నిలుపుకున్నాడు. కారణం ఏంటంటే, మనం ఆదికాండంలో గమనించినట్లయితే ఆదాము కూడా దేవుని యొక్క మాట వినక అవిధేయత చూపి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ శాపం ఒకవేళ నాకు కలుగుతుందేమోనే భయం. కనుకనే గతంలో జరిగిన సంగతులన్నీ అబ్రహాముకు తెలుసు కాబట్టి దేవుని యొక్క మాట ఎప్పుడూ కూడా వెనుకంజ వేయకుండా ఆ మాట ప్రకారం నేను నడిస్తే ఖచ్చితంగా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు అని ఎరిగి నీవు బయలుదేరి వచ్చేసి అన్నప్పుడు అబ్రహాము బయలుదేరి వస్తూ ఉన్నాడు. దేవుడు చూపించిన కనాను దేశానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇదే మాటలు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2-3 వాక్యాల్లో కూడా మీరు చూడండి. ఈ మాటలే స్టెఫను కూడా తెలియచేస్తున్నారు అబ్రహాము గురించి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2-3 వాక్యాలు. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని. చూడండి, స్టెఫను కూడా అక్కడ అబ్రహాము గురించి తెలియచేస్తూ ఉన్నాడు. తండ్రులారా, మీరు వినండి. అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై విడిచి బయలుదేరి రమ్మన్నప్పుడు ఆయన బయలుదేరి వచ్చాడు. అందుకే దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు అని ఆ అబ్రహాము గురించి స్టెఫను మతపిచ్చి కులపిచ్చగలిగిన వాళ్ళతో సంభాషిస్తూ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అబ్రహాము దేవుని యొక్క మాట ప్రకారము నడిచి ఆయన నడిపించబడుతున్నాడు కనుక దేవుడు ఆశీర్వదించాడు.
మనము కూడా దేవుని ప్రజలైన మనం ఆశీర్వదించబడటానికి ఖచ్చితంగా దేవుని యొక్క మాటకు విధేయత చూపుదము గాక. వాక్యాలు వింటాం, విని విడిచిపెట్టు వారే ఉండక వాక్యానుసారంగా వాక్య ప్రకారము మనం విధేయత కలిగి నడిపించబడాలి. ఉదాహరణకి కొన్నిసార్లు పిల్లలు మీ మాటకు విధేయత చూపకపోతే ఎంత కోపం వచ్చింది. ఒకవేళ విధేయత చూపి నడిపించబడితే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తారు, వాళ్ళకు కావాల్సినవన్నీ కొనిస్తారు. కొద్దిగా అవిధేయత చూపి ప్రవర్తించారనుకోండి, భయంకరమైన కోపం వచ్చేసింది. విధేయత చూపితే మాట వింటే అప్పుడప్పుడు అంటారు, వీడు నా మాట వినట్లేదన్నా అని. మీ మాట వినకపోతే మేము చెప్పే మాట ఏమింటారు అని నేనంట. ప్రేమిన వర్లారా, మొదట తల్లిదండ్రి చెప్పిన మాట ఖచ్చితంగా పిల్లలు వినాలి అంటే పిల్లలకు తగినటువంటి మనస్తత్వం, పిల్లలను అర్థం చేసుకునే మనస్సు తల్లిదండ్రికి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు విధేయత చూపుతారండి, విధేయత చూపుతారు. ఆ విధంగా వాళ్ళని పిల్లల్ని పెంచుతూ రావాలి. మొక్కై వంగనిది మానై వంగునా అని అంటారు. అందుకే చిన్న వయసు నుండి పిల్లల్ని ఏం చేయాలంటే వాళ్ళు మీకు లోబడి ఉండేటట్లుగా, మీరు చెప్పినట్లు వినేటట్లుగా ఆ లోబడే మనస్సును వారికి నేర్పిస్తూ రావాలి. విధేయత నేర్పిస్తూ రావాలి ఆ చిన్న వయసు నుండి. అందుకే సామెతల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. చిన్న వయసులోనే పిల్లలకి బెత్తాన్ని వాడాలి. బెత్తము వాడని తండ్రి పిల్లలకు శత్రువుగా మారిపోతాడు. శత్రువులుగా మారిపోతాడు. పిల్లల్ని సరైన విధంగా వాళ్ళని పెంచకపోతే చాలా ఇబ్బంది. నేను గమనించినట్లయితే అక్కడక్కడ కొంతమంది ఒక కొడుకు ఇద్దరైనా సోమరులుగా పెంచడం, లేకపోతే వాళ్ళకి ఓ సరైన విధంగా విధేయతను నేర్పించే అనుభవాలు ఉండవు. నేను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక టైలర్ ఉండేవాడు మోషే గారని. ఆయనకు ఒకే కొడుకు పెద్ద అయ్యాడు, బొరుగుల బస్తాలాగా ఉంటాడు. టైలర్ మిషన్ కొడతాడు. క్రిస్మస్కి బట్టలు ఇచ్చాం, ఒక జత బట్టలు ఇస్తే, క్రిస్మస్కి బట్టలు ఇస్తే ఈస్టర్ పండుగకి ఇచ్చాడండి. ఈస్టర్ పండుగకి ఇచ్చాడు. వాళ్ళ అమ్మని అడిగారు, ఏంటి ఈయన ఇంత మరీ సోమరిగా ఉంటున్నాడు అంటే, ఏం చేస్తావు అని ఒక్కడే అని చెప్పి గారాభంగా పెంచి వానికి కావాల్సినవన్నీ కొనిచ్చి తినబెట్టి ఇప్పుడు సోమరు అయిపోయాడు. క్రిస్మస్ పండుగ ఒక జతలు బట్టలు కొట్టమని ఇస్తే ఈస్టర్ పండుగకి ఇచ్చాడు. అప్పుడు చూడండి ఎంత లేజినెస్, సోమరితనము, అవిధేయత ఇవన్నీ చూపటానికి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి ప్రేమిన వర్లారా, చిన్న వయసు నుండియే మీ పిల్లలకు విధేయతను మీరు నేర్పించుదురుగాక. వారు మీ మాట వినేటట్లుగా వెంటనే దడబుట్టిపోవాలి. కొన్ని కుటుంబాలు తెలుసు, వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇంకా ఆ పిల్లలకి చాలా భయం. వెంటనే వాళ్ళ నాన్న రాగానే భయపడుతూ ఉంటాడు. అంతేకాని కొన్నిసార్లు మా దగ్గర తీసుకొచ్చి మీరు చెప్పొచ్చు కదా అని అంటారు. పిల్లలు ఎవరు, మీ పిల్లలా నా పిల్లలా? ఈ మాట కంపేర్ చేస్తాను. ఇప్పుడు ఫ్రాంక్కి చెప్తూ ఉన్నాను, మీరు చెప్పండి అంటారు. ఇప్పుడు మీ మాటే వినకపోతే మా మాట ఏమి వింటారు? కాబట్టి ప్రేమిన వర్లారా, విధేయతని, మంచి సద్గుణాలను మీరు నేర్పిస్తూ రావాలి. ఆ జ్ఞానం మీకు కావాలి. కొన్ని కుటుంబాలు నాకు తెలుసు, పిల్లల యొక్క మెంటాలిటీ కూడా పేరెంట్స్కి తెలియదు. కనుకనే ఎవరికైనా జ్ఞానం కొదువైన యెడల మీరు అడగండి, జ్ఞానం ఇవ్వబడుతుంది. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎవ్రీథింగ్, ప్రతిదీ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు తన జ్ఞానాన్ని మీకు అనుగ్రహించేటట్లు మీరు ప్రార్థన చేసుకోవాలి. అందు నిమిత్తం, ప్రభువా నా మాట వినాలి, నాకు లోబడాలి, నా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని చిన్న వయసు నుండి ప్రేమిన వర్లారా పిల్లలకి విధేయతను మీరు నేర్పించినప్పుడు వాళ్ళు ఆశీర్వాదకరంగా కుటుంబానికి, సంఘానికి ఉందరుగాక. కనుక ఒకటి విధేయత అవసరం. ఉదాహరణ మాత్రమే చెప్పాను. తల్లిదండ్రికి పిల్లలు విధేయత చూపి నడుచుకున్నప్పుడు మీరు ఎంత సంతోషపడతారు. అదే అవిధేయత చూపితే కోపం. పరలోకంలో ఉంటున్న దేవాది దేవుడు కూడా అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా విధేయత కలిగి నడిపించబడుతూ వచ్చాడు. విధేయత కలిగి విడిచిపెట్టి బయలుదేరి వచ్చాడు. మెసొపొతేమియాలో, కల్దీయుల దేశంలో హారానులో కాపురం ఉండక మునుపు అబ్రహాం ఎక్కడున్నాడంటే మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దేవుడు, మహిమగల దేవుడు ప్రత్యక్షమై నీవు విడిచిపెట్టి రమ్మని చెప్పాడు. ఇదే మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వాక్యంలో కూడా మీరు చూడండి. 11వ అధ్యాయము 8వ వాక్యములో అబ్రహాము పిలువబడినప్పుడు
విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందని ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను అని వ్రాయబడి ఉంది. గమనించండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అనే మాట చాలా ముఖ్యం. లోబడి తాను స్వాస్థ్యముగా పొందని ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. లోబడి లేక విధేయత కలిగి దేవుడు చెప్పినట్లుగానే మెసొపొతేమియా అనే ప్రాంతానికి, ఆ ప్రాంతములో నుండి బయలుదేరి వచ్చాడు. గనుక దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు. గనుక దేవుని ప్రజలైన మనము కూడా మన స్వభావాలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. గనుక దేవుని యొక్క మాట ప్రతి వారం ప్రతిసారి వింటూ ఉన్నారు. వాక్యాలు వినే కొలది మార్పు అనేది మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు విధేయతను బట్టి దేవుడు ఆశీర్వదించుదురుగాక. రెండవదిగా అబ్రహాము గుడార నివాసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. విశ్వాసమును బట్టి అతడును చూడండి, గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి అని వ్రాయబడి ఉన్నది. గుడారములలో నివసించచ్చు. రెండవది, అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడి దేవుని చేత దీవించబడటానికి ఒకటి, ప్రేమిన వర్లరా విధేయత కలిగిన వాడు. రెండవది, గుడార నివాసి. ఆనాడు దేవుడు తన ప్రజలకు ఒక ప్రకటన ఇచ్చాడు. మీరు జీవించుచున్న జీవితకాలమంతా గుడార నివాసులుగానే ఉండాలి అని. అందుకే ఆ రోజుల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరూ కూడా ముందుగా మాదిరి చూపించిన అబ్రహాము గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన గుడార నివాసులు అంటే ఉదాహరణకి అక్కడక్కడ గొర్రె మందని మేపే వాళ్ళు ఉంటారు చూడండి. ఎక్కడైనా మందకి మేత ఉన్న స్థలం, గడ్డి మందకి మేత ఉన్న స్థలము ఎక్కడైనా కనబడితే కాపర్లు ఏం చేస్తారంటే అక్కడ గుడారం వేసుకొని కొంతకాలం ఆ గొర్రెల్ని మేపి అక్కడ మేత అయిపోగానే గుడారం తీసి ఇంకో ప్రాంతానికి వెళ్తారు. ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. గుడార నివాసులు అన్నప్పుడు దేవుడు ఎక్కడికైతే వెళ్ళమని చెప్తాడో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గుడారం వేసుకోవడం, కొంతకాలం నివాసం చేయడం, మరలా దేవుడు చెప్పినట్లుగా గుడారాలు తీసి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ గుడారాలు వేసుకోవడం, కొంతకాలం నివాసం చేయడం. ఇలా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళేంత వరకు మార్గములన్నిటిలో కూడా అక్కడక్కడ వాళ్ళు నివాసం చేయటానికి గుడారాలు వేసుకొని అబ్రహాము తన భార్య పిల్లలు నివాసం చేస్తూ ఉండేవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి గుడారాల్లో నివాసం చేయాలి అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే మనం ఈ లోకంలో యాత్రికులము, పరదేశకులమై ఉన్నాము అనే సంగతి తెలుసుకోవటానికి. బైబిల్లో అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. మరి అలాంటి సమయంలో ఒక మంచి ప్యాలెస్ని కట్టుకొని ఉండొచ్చు కదా అని అంటే అలా దేవుడు చేయలేదండి. ఎందుకంటే అన్యుల దేశంలో ఉన్నట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. అయితే వారు మరియు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. మరి శ్రేష్టమైన దేశము కొరకు ఈ లోకంలో అబ్రహాం నీ ఉన్నంత వరకు గుడార నివాసుగానే ఉండమని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ప్రేమిన వర్లారా, ఈ లోకము శాశ్వతమైనది కానే కాదు అనే ఒక విజన్, ఒక రెవల్యూషన్ అబ్రహాంకి దేవుడు తెలియచేయటానికే గుడార నివాసులుగా ఉండమని దేవుడు తెలియచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు గుడార నివాసులము అనే అనుభవంలోనే ఉండాలండి. గుడార నివాసులము అనే అనుభవంలోనే ఉండాలి. 119వ కీర్తన 19వ చరణములో మీరు చూడండి, కీర్తనాకారుడైన దావీదు కూడా ఒక మాట అంటాడు. 119వ కీర్తన 19వ చరణం. నేను భూమి మీద పరదేశునై ఉన్నాను అని అంటాడు.
చాలు. మీరు చూడండి, నేను భూమి మీద పరదేశునై ఉన్నాను అని అంటాడు. ఎవరు ఆ మాట చెప్పింది? రాజైన దావీదు. రాజైన దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజు. రాజు నగరు ఉంది, అన్ని సుఖభోగాలు ఉన్నాయి, ఏది తక్కువ లేదు, లగ్జరీగా ఉన్నాడు. అలాంటి రాజుగా ఉన్న దావీదు ఈ మాట చెప్తున్నాడు అంటే కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించి చూడండి. అన్నీ ఉన్నా కూడా ఒక రోజున ఈ లోకంలో మనకున్నవన్నీ కూడా విడిచిపెట్టి మనం వెళ్ళవలసిన వాళ్ళమే. ఆమెన్ చెప్పండి. ఆమెన్. వెళ్ళవలసిన వాళ్ళమే. ఏదున్నా కూడా అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది. ఇల్లు కానీ, పొలాలు కానీ, ఆస్తి కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, వెండి కానీ, బంగారు కానీ, వస్త్రాలు కానీ, ఏదున్నా కూడా రేపు పెద్దోడా చనిపోయినప్పుడు సమాధిలో నా బెట్రా తీసుకెళ్తానంటారా? అనరు. ఇంకా డెడ్ బాడీలో ఇంకా ఏమైనా ఉంగరం ఉందా? మొలతాడు కానీ ఇంకా చెప్పకూడదు. ఏది ఉంటే అవి లాగేసుకుంటూ ఉన్నారు చనిపోయినప్పుడు. ముసలిది కానీ, ముసలమ్మ కానీ, ఇక ఏదైనా కూడా మనిషి చనిపోయినప్పుడు ఏమీ తమ వెంట తీసుకొని వెళ్ళలేరు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు చూడండి, ఒక మాట తెలియచేస్తారు. తిమోతికి రాసిన పత్రిక, మనం ఈ లోకంలో ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము అనే మాటలు ఉంటాయి. మీరు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యం, 7-8 వాక్యములో, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అని అంటారు. చూడండి, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు. పుట్టినప్పుడు ఏమైనా తీసుకొచ్చామా? వెండి కానీ, బంగారు కానీ, డబ్బు కానీ తీసుకొచ్చామా? ఏమీ లేదు. మనం ఈ లోకంలోనికి దీనిలో నుండి ఏమీ కూడా తీసుకొని పోలేము, ఏమీ కూడా తీసుకొని పోలేము. ఆమెతో తండ్రి గారు చనిపోతే వాళ్ళ కొడుకు అడిగాడు, పాస్టర్ గారు మరి ఈయనకి ఏం తేవాలి అన్నాడు. ఏం తెస్తావు? 6 మీటర్ తెల్లగుడ్డ తీసుకొని రాను. ఆ తెల్లగుడ్డ కప్పాడు. అది కూడా 6 నెలలు, సంవత్సరం, 1.5 సంవత్సరం అంతే. అది కూడా మట్టికి మట్టి అయిపోయింది. మనిషి తమ వెంట ఏమీ కూడా తీసుకొని పోలేము. గనుక పౌలు గారు ఒక అడ్వైస్ ఇస్తాడు. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఉందము. మనిషికి అవసరం ఏంటంటే అన్నము, వస్త్రం, వీటితో మీరు తృప్తి పొంది ఉండుడి అని అంటారు. అలాగని పూర్తిగా పరదేశుల్లాగా అన్ని విడిచిపెట్టి గౌతమ బుద్ధులాగా అడవిలో పరిగెత్తమని దేవుడు చెప్పట్లేదు. కానీ అన్నీ ఉన్నా కూడా ఒక కాన్సిక్రేషన్ లైఫ్. ప్రేమిర వర్లారా, ఈ లోకంలో బ్రతకటానికి డబ్బు, ఆస్తి అన్నీ అవసరమే, కాదనట్లేదు. కానీ ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నా కూడా మనం గుడార నివాసులము అనే ఒక ప్రకటన కలిగి లోకంలో జీవించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 1-2 నెలల క్రితం అనుకుంటా, ఉత్తరప్రదేశ్, ఐ థింక్ ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఒక కోటీశ్వరుడు అండి. కోటీశ్వరుడు అతను ఏం చేశాడు? తనకున్న కోట్ల ఆస్తిని వదిలిపెట్టి సన్యాసత్వానికి వెళ్ళిపోయాడట. సన్యాసత్వానికి ఎందుకు అని ఆలోచిస్తే, ఈ డబ్బు, ఈ లోకము, ఇవన్నీ కూడా నశ్వరం, వాటి గురించి విసుగు చెంది ప్రశాంతత, నెమ్మది లేని పరిస్థితుల్లో నేను అన్ని వదిలిపెట్టి వెళ్తున్నాను అని సన్యాసత్వానికి వచ్చేసాడు. మనిషి ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నా కూడా దెర్ ఇస్ నో పీస్, సమాధానం అనేది లేకుండా పోతుంది. కనుకనే దేవుని ప్రజలైన మనకు ఈ యొక్క రెవల్యూషన్ ప్రకటన ఉండాలి. ఏమీ లేని వాళ్ళు అన్నీ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. అన్నీ ఉన్నవాళ్ళు సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. అందుకే ప్రసంగిలో ఒక మాట రాయబడి ఉంది, ప్రసంగి గ్రంథంలో. పేదవాళ్ళు మీరు గమనించినట్లయితే ఆ పూటకి సంపాదన చేసుకొని తీసుకొచ్చి వండుకొని తిని హ్యాపీగా ఉంటారు. ధనవంతులకు వాళ్ళ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అనే మాట రాయబడి ఉంది. నిద్ర పట్టదు. ఆ మధ్య ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు విజిటింగ్కి వెళ్ళాం. ఒక గ్రామంలో అందరూ గుడిసెలు, విశ్వాసులు ఇల్లు గుడిసెలు. ఒక 7-8 గంటలకు ఆ టైంలో విజిటింగ్ వెళ్తే అందరూ మంచాలు వేసుకొని వరుసకు పడుకొని ఉన్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, లేకండి అని అంటే లేచాను. ఏంటి బయట పడుకున్నారే? ఎవరైనా దొంగలు పడి ఏమైనా తీసుకెళ్తే
ఏం చేస్తారంటే, ఏమున్నాయన్నా 2 బోకలు తప్ప లోపల తీసుకెళ్ళని అని అంటారు. చూడండి, అప్పుడు అనుకున్నాను, పేదవాళ్ళు ఏమీ లేని వాళ్ళు ఆ పూటగా తెచ్చుకొని అన్నం తిని హ్యాపీగా పడుకుంటారు. ధనవంతులకి వాళ్ళ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. బీరువలో ఒక 10 లక్షలు అనుకుని నిద్ర పట్టిద్దా? పద్దాకెళ్ళి బీరువ తెరిచి చూసుకోవడం, పడుకోవడం, చూసుకోవడం, పడుకోవడం, చూసుకోవడం. అందుకే ఆ మాటలను బట్టి నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు. అలాగని సంపాదించుకోకూడదు అని కాదు, కానీ ప్రేమైన వర్లరా, బైబిల్లో ఉన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అబ్రహాము గుడార నివాసి, అన్నీ ఉన్నా కూడా లేనట్టుగా ఈ లోకంలో గుడార నివాసులుగా మీరు ఉండాలి అని ఒక మాట తెలియచేశాడు. మీరు గమనించండి, ఏమీ లేని వాళ్ళు, కాన్సక్రేషన్ లైఫ్. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట మీరు గమనించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. ఆ మాటకు అర్థం ఏంటంటే లేనివాడు ఉన్నట్టుగా, ఉన్నవాడు లేనట్టుగా బ్రతకాలి అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. నాకేమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, దరిద్రం అన్నట్టుగా ఎప్పుడూ మాట్లాడకూడదు. నాకున్నాయి అని చెప్పగలగాలి. నాకు తెలిసిన కొంతమంది అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు బాగున్నారా అంటే, అయ్యా ఇబ్బందిగా ఉంది, అయ్యా ఇబ్బందిగా ఉంది, అయ్యా సహాయం నేనేమని ఇస్తానేమో అన్నట్టుగా ఎప్పుడు చూసినా ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు అని అంటారు. వస్తూనే ఉంటాయి, తింటూనే ఉంటారు, అన్నీ ఉంటాయి. ఒక కకృతి బుద్ధి అన్నమాట. అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేదు, ఏమీ లేదు, అది ఒక బ్యాడ్ వర్డ్ అండి. ప్రేమను వర్లరా, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను, ఏమీ లేదు, ఇబ్బందిగా ఉంది అని ఆ మాట మాట్లాడుతూ ఉండే కొలది సాతానుగాడు విని ఇంకా దరిద్రతలోకి తీసుకెళ్తాడు. ఎప్పుడు కూడా దేవుని ప్రజలైన మనము నాకు ఏమీ లేదు, దరిద్రతలో ఉన్నాను, పేదరికంలో ఉన్నాను అనే మాట మాట్లాడకూడదు. హల్లెలూయా. నాకు ఉన్నాయి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పగలగాలి. అది ఆత్మీయత. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు, మరల నాకు అన్నీ ఉన్నాయి అని మనం అతిశయపడకుండా, ఇది దేవుడిచ్చిన స్వాస్థ్యము అని మనం వాటిని బట్టి ప్రభునామాన్ని గణపరుస్తూ దీనులుగా మనం కొనసాగుతూ రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే రాజుగా ఉన్న దావీదే ఆయన అంటాడు, నేను భూమి మీద పరదేశునై ఉన్నాను. ఎందుకంటే ఒక రోజున నేను రాజు ఉన్నా కూడా అన్ని వదిలిపెట్టి పిల్లలకిచ్చి వెళ్ళిపోవాల్సిన వాడనే కదా, కాబట్టి నేను భూమి మీద పరదేశునై ఉన్నాను అని కూడా తాను ఒప్పుకున్నాడు. కాబట్టి ప్రేమిన వర్లరా, అబ్రహాము అందుకే భౌతికంగా ఆశీర్వదించబడ్డాడు, ఆత్మీయంగా కూడా దేవుడు అబ్రహాంని ఆశీర్వదిస్తూ వచ్చాడు. మనము కూడా ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నా, ఏమి లేని స్థితిలో ఉన్నా కూడా మనం అన్నీ ఉన్నాయి అని చెప్పగలగాలి. లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు భౌతికంగా అన్నీ కలిగిన వాళ్ళు స్పిరిచువల్ లైఫ్లో జీరోగా ఉంటారు. అన్నీ కలిగిన వాళ్ళు జీరోగా ఉంటారు. ఏమీ లేని వాళ్ళల్లో ఆత్మీయతలు ఉంటాయి. అందరూ కాదు, కొందరిని గమనించినప్పుడు భౌతికంగా అన్నీ ఉంటాయి. ఉదాహరణ మీకు చెప్తాను. నేను తిరుపతి దగ్గర రేణిగుంటలో సేవ చేస్తున్నప్పుడు కొంతకాలం ఉన్నాము, బ్రదర్గా అప్పుడు ఉన్నాం. ఆ రోజుల్లో చాలా కష్టం అండి, పరిచర్య చాలా కష్టం. నేను నాతో పాటు ఇంకో 2 బ్రదర్లు ఉండేవాళ్ళం. రేణిగుంటలో ఒక 10 మంది ముసలోళ్ళు మాత్రమే ఉంటారు. ఆ పూటకు సరైన తిండి లేదు. నేను నాతో ఉన్న బ్రదర్ ఇద్దరు కలిసి, సరే విజిటింగ్కి వెళదాము, ఎవరైనా అన్నం పెడతారేమో తిందాం అన్నట్లుగా చాలా కష్టం. ఆ పూట మధ్యాహ్నానికి ఇంట్లో సరుకులు లేవు, తినటానికి ఏమీ లేదు. వెళ్ళిపోయాం. నాతో ఉన్నవాడు అంటాడు, అన్నా అదిగో ఆ ఇంటికి వెళ్దాం, వాళ్ళు మంచిగా బిల్డింగ్లో ఉన్నారు, అపార్ట్మెంట్లో ఉన్నారు, వాళ్ళైతే పెడతారు అన్నట్లుగా అన్నాడు. వద్దురా, వాళ్ళ ముఖాలు చూస్తే అర్థమైద్ది, వాళ్ళు పెట్టరు. నాతో ఉన్నవాడు అంటాడు, బిల్డింగ్లో ఉన్నారు, పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నారు, వాళ్ళు పెడతారు అన్నట్లుగా. నేను అప్పటికే పసిగడతా వెంటనే మనుషులు ఎవరు ఎలా ఉంటారు అని. కాబట్టి నేను అన్నాను, వద్దు, లేదన్నా వెళ్తే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఆకలి వేస్తుంది, వాళ్ళు ఏమన్నా పెడతారేమో తిని నెక్స్ట్ ఇంకొక ఇంటికి వెళ్దాం అన్నాడు.
వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన ఇంటి యజమానుడు అన్న ప్రైజ్లాడన్నా రండి 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 అని కూర్చోబెట్టాడా. గంట సేపు ఆయనే మాకు వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పాడు. కూర్చోండి కూర్చోండి అన్నాడా, కూర్చున్నాడు. సరే మంచినీళ్ళు ఇస్తారా, లేదు. వాళ్ళ భార్య అటు ఇటు తిరుగుతుంది, ఆయన కూర్చున్నాడు. ఆయన స్టోరీ అంతా చెప్పుకొని వచ్చాడు. మేము అలా ఉన్నాం ఇలా ఉన్నాం, అక్కడ జాబ్ ఇక్కడ జాబ్ ఇక్కడ జాబ్ అక్కడ జాబ్ అన్నాడు. నాతో ఉండే బ్రదర్కి ఏమో ఆకలి వేస్తుంది, కడుపు పొట్టలో ఎలకలు తిరుగుతూ ఉన్నాయి. ఆకలి వేస్తుంది, ఏమైనా పెడతారేమో అని ఒక పావు గంట చూసాం. మంచినీళ్ళు లేవు, టీ లేవు. సరే ఒక హాఫ్ అన్ అవర్ చూసాం, 40 minutes అయిపోయింది. గంట సేపు ఇక చెప్తూనే ఉన్నాడు. ఇంకా స్టార్ట్ చేశాడు, ఇంకొక టాపిక్ ఎత్తాడు. నాకు అర్థమయ్యి బ్రదర్ ప్రార్థన చేస్తానని చెప్పేసి బయలుదేరి వచ్చేసాం. చూడండి, ఇక మరలా నెక్స్ట్ ప్రక్కన ఇంకొక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళాం. వాడు అంటాడు, అన్న వాళ్ళని పెడతారే, వాళ్ళు కూడా బిల్డింగ్లో ఉన్న డబ్బున్నోళ్ళు, విశ్వాసులు, అప్పుడప్పుడు వస్తారు వాళ్ళు, పూర్తిగా విశ్వాసులు కాదు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె కూడా ఒక అరగంట కూర్చొని అన్నయ్య ఎట్లా ఉందన్నయ్య అట్లా ఉందన్నయ్య అని చెప్పి ఆమె స్టోరీ అంతా చెప్పి ఇక కాముకు పంపించేసి ఇలా ఇలా ప్రేమిని వర్లరా అప్పటికే 2 గంటలు టైం వేస్ట్ అయిపోయింది. మధ్యాహ్నం 2-3 గంటలకు వెళ్ళాం. ఆకలిస్తూ ఉంది ఇద్దరికి. ఇక ఏ ఒక్కళ్ళు కూడా మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, కాఫీ టీ ఇచ్చిన వాళ్ళు లేరు, ఏమైనా తిన్నారా అని అడిగిన ఒక్కళ్ళు కూడా లేరు. ఒక 3-4-5 ఇల్లులు విజిటింగ్ చేశాం. చివరిగా నేను అన్నాను, రైల్వే ట్రాక్ ప్రక్కన విశ్వాసులు ఉన్నారు గుడిసెలో, వాళ్ళ దగ్గరకు వెళ్దాంరా, వాళ్ళు ఖచ్చితంగా పెడతారు అని చెప్పేసి అట్లాక్కుపోయాను నేను. ఇక చూడండి, వాళ్ళు గుడిసెలో ఒక 5-6 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు చూడంగానే వెంటనే వాళ్ళు అన్నయ్య కూర్చోండి రండి అని చెప్పి వాళ్ళు వెంటనే అక్కడ ప్రక్కన షాప్లో వెళ్ళిపోయి టిఫిన్ కానీ అన్నీ తీసుకొచ్చి సమృద్ధిగా పెట్టినప్పుడు కన్నీళ్ళు వచ్చాయండి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అనుకున్నాను, ధనవంతులకు ఉన్నటువంటి ప్రేమ పేదవాళ్ళకి, అంటే అందరూ కాదు, కొందరు, మీరు అర్థం చేసుకోండి, అందరూ కాదు, ధనవంతులకి వాళ్ళ ధనాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు. కానీ పేదలకున్న, అందుకే దైవ సేవకులు యేసును గారు ఎక్కువగా గ్రామ ప్రజలు ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. నిస్వార్థంగా ఒక కన్నింగ్ మైండ్ అనేది కాకుండా నిస్వార్థంగా సేవకుల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. కనుకనే అలా ఆ రోజున ఆ గుడిసెలో వెళ్ళిన వాళ్ళు మంచిగా ఆహ్వానించి వాళ్ళు అక్కడ కూర్చొని పాటలు పాడి ప్రార్థన చేసి సమృద్ధిగా వాళ్ళు భోజనం పెట్టి కానుకిచ్చి పంపించినప్పుడు ప్రభునామాన్ని ఘనపరచాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, లోకంలో ధనవంతులైన వాళ్ళకి లేనటువంటి ప్రేమ ధనవంతులుగా ఉన్న వాళ్ళకి స్పిరిచువల్ లైఫ్లో 0 అనుభవాలు ఉంటాయి. పేదవాళ్ళకి ఏమీ లేని స్థితిలో ఉన్న మందిరాన్ని ప్రేమించాలి, సేవకుల్ని ప్రేమించాలి, వాళ్ళు ఈ పూటకు తిన్నారా లేదా అని క్షేమాన్ని కోరే అనుభవంలో పేద ప్రజలు ఉంటారండి. నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. అటు వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కనుకనే లోకరీతిగా అన్నీ ఉన్నాయి అని సంతోషపడడం కాదు, అన్నీ ఉన్నా కూడా లేనట్టుగా స్పిరిచువల్ లైఫ్లో ఆత్మీయంగా నేను ఐశ్వర్యవంతురాలని అనే అనుభవంలోనికి రాగలగాలి. కనుక ఆనాడు అబ్రహాము గుడార నివాసుగా ఉన్నాడు. 1 దేవుని యొక్క మాటకి విధేయత చూపినవాడు, 2వది గుడార నివాసి. దావీదు అంటాడు, నేను భూమి మీద పరదేశునై ఉన్నాను, అన్నీ ఉన్నాయి, కానీ ఒకరోజు ఇవన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళాలి, సంతతికిచ్చి వెళ్ళిపోవాలి, కాబట్టి నేను భూమి మీద పరదేశుని అని ఆ ప్రకటన కలిగి జీవిస్తూ వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19, 20, 21, 22 వాక్యాల్లో మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. మరియు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు కలిగిన వాడై ఉండి ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి వాగ్దానము చేసిన దానిని నెరవేర్చువాడు అని సమర్థుడని రూఢిగా విశ్వసించి. చూడండి, విశ్వాసం వలన బలము నొందెను. హల్లెలూయా. 3వది విశ్వాసం గలవాడు. 1 విధేయత కలిగిన వాడు, లోబడి జీవించేవాడు. 2వది గుడార నివాసులుగా ఉండేవాడు.
మూడవది విశ్వాసం కలిగిన వాడు. ప్రియమైన వారులారా, అబ్రహాము దేవుడు అతన్ని దర్శించాడు. 75 సంవత్సరాల వయసులో దర్శించాడు. 75 సంవత్సరాల వయసులో దర్శించాడు. మాట్లాడాడు, ఇదిగో నేను నిన్న ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతతిని విస్తరింప చేస్తాను అన్నాడు. మరి ఆశీర్వదిస్తాను, విస్తరింప చేస్తాను అని అంటే మరి పిల్లలు పుట్టాలి కదా, జనరేషన్ ఉండాలి కదా. భార్యాభర్త సంపాదన చేస్తూ ఉన్నారు, ఇల్లు ఆస్తి అన్నీ ఉన్నాయి. పిల్లలు లేకపోతే చాలా బాధ. కాబట్టి అబ్రహాము కూడా పిల్లలు లేని స్థితిలో అన్ని సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతతి విస్తరిస్తుంది అన్నప్పుడు మరి సంతానమే లేదు కదా ప్రభువా, మరి ఏం చేయాలి అని ఆలోచించి భయపడి దిగులుతో ఉన్న అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రామా, భయపడవద్దు, నేను నీ కేడెము, నీ బహుమానము అత్యధిక మగును అని చెప్పి ధైర్యపరిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా నేను నీకు సంతానము అనుగ్రహిస్తాను అని. మరి ఆ విశ్వాసంతో అబ్రహాము తన భార్య అయినటువంటి శారా కూడా ఉండాలి. మరి వాళ్ళలో ఆ విశ్వాసం తక్కువైపోయింది. రోజులు గడిచే కొలది విశ్వాసంలో బలహీనులైపోతూ ఉన్నారు. మరి దేవుడు చెప్పాడు కదా ఖచ్చితంగా ఇస్తాడు అని వెయిట్ చేసే అనుభవం ఒకటి విశ్వాసము, రెండవది నిరీక్షణతో కనిపెట్టవలసిన పరిస్థితి ఎంతైనా అవసరం. అలా కాకుండా వెంటనే శారా అంటది, ఇన్ని సంవత్సరాలైన పిల్లలు కలగలేదు, ఇదిగో నా దాసి అయిన హాగర్ని పెళ్లి చేసుకోను. హాగర్ని పెళ్లి చేసుకుంటే ఆమెకు పిల్లలు కలిగారు, శారాకి పిల్లలు లేరు. ఇక వెంటనే ఆమెకి జలసీ మైండ్, శారాకి నా ఉసురు నీకు తగులును గాక అని తిట్టింది. ఇప్పుడు చెప్పింది ఆమె, పెళ్లి చేసుకో అన్నాడు. పెళ్లి చేసుకుంటే హాగర్కి పిల్లలు కలిగారు, ఇప్పుడు ఈమెకు పిల్లలు లేరు, నా ఉసురు నీకు తగులును గాక అని ఆ వాక్యాల్లో మీరు గమనించినట్లయితే శారా ఆమెను ఇంటి నుండి తరిమి వేసింది. ఆ తర్వాత ప్రభు ఆమెను దర్శించాడు. ఆమె కూడా ప్రభు ఆమెను దర్శించిన తర్వాత ఆమె పుట్టినటువంటి కుమారుడు ఇష్మాయేల్, ఆ వాక్యాన్ని చూడండి, ఆదికాండం 8వ వాక్యం, 16వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలని పేరు పెట్టుదువు. చూడండి, ఇష్మాయేలు ఆ సంతతి అన్నమాట. ఇష్మాయేలు సంతతి. అతడు చూడండి, అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరుల అందరి ఎదుట నివసించును అని దానితో చెప్పగా ఇష్మాయేలు పుట్టాడు. ఇక అదొక జనరేషన్ ఇష్మాయేలు సంతతి. కాబట్టి ప్రేమిల వారలారా, తొందరపాటు వలన ఇష్మాయేలు జన్మించాడు. కానీ ఆమె మొర ఆలకించి ఆమె కూడా ఒక 10 సంతతి రాజుల ఒక 10 తరముల వరకు ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ, ఇష్మాయేలు సంతతి ఒకవైపు, ఇంకా చెప్పాలి అర్థం అవ్వాలంటే ఈ అరబ్ కంట్రీస్లో ఉండే వీళ్ళంతా ఇష్మాయేలు సంతతి అని చెప్పవచ్చు. ఇష్మాయేలు సంతతి. నెక్స్ట్, విశ్వాసముతో కనిపెట్టవలసిన వాళ్ళు తొందరపాటు వలన హాగరుని పెళ్లి చేసుకున్నారు, ఇష్మాయేలు కన్నారు. అదొక సంతతి, ఏదోమీయులకు సంతతి. అయితే నెక్స్ట్, ఆ వాగ్దానం చేసిన వాడు దానిని ఖచ్చితంగా నెరవేర్చేవాడు కనుక దేవుడు చెప్పినట్లుగానే ప్రేమైన వారలారా ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. వాగ్దత్త సంతతిని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. 75 సంవత్సరాల వయసులో అబ్రహాంతో మాట్లాడాడు. 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు సంతానాన్ని ఇచ్చాడండి. అప్పుడు మధ్యలో 25 సంవత్సరాలు వాళ్ళు దేవుడు చెప్పిన మాటని విశ్వసించి నిరీక్షణతో ఎదురు చూడాలి. కానీ అలా చేయనందువలన మధ్యలో గొడవలు, అసమాధానాలు వచ్చాయి. కానీ వాగ్దానం చేసిన వాడు ఆ వాగ్దానాన్ని అబ్రహాం జీవితంలో నెరవేర్చి, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు ఇస్సాకునిచ్చి ఆయనని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సంతాన విషయంలో విశ్వాసాన్ని కోల్పోయినా కూడా మరలా బలపరుచుకున్నాడు కనుక దేవుడు సంతానం ఇచ్చి ఆశీర్వదించాడు. కనుకనే దేవుని ప్రజలైన మనము కూడా ఏ విషయంలోనైనా సంతాన విషయంలో కానీ,
అనారోగ్య పరిస్థితుల్లో కానీ సమస్యలు ఏది వచ్చినా కూడా ప్రభు దగ్గర మనం విశ్వాసముతో అడిగి ప్రార్థించినప్పుడు, విశ్వసించువానికి నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం చెప్తుంది. కాబట్టి బై ఫెయిత్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. విశ్వాసాన్ని బట్టి సమస్త ఆశీర్వాదాలు నా దేవుడు మీకు మీ పిల్లలకు అనుగ్రహించుదురుగాక. ఆదికాండం 18వ అధ్యాయము 23 నుండి 32 వాక్యాల వరకు నోట్ చేసుకొని తర్వాత మీరు చదువుకోనండి. అందులో ఆదికాండం 19వ అధ్యాయం 29వ వాక్యాన్ని మాత్రం చదవండి. 4వదిగా అబ్రహాము ప్రార్థనాపరుడు. సొదొమ గొమొర్రా పట్టణములో తన బంధువు అయినటువంటి లోతు చిక్కుకున్నాడు. ఆ పట్టణములో నశించిపోకుండా ఉండనిమిత్తమై అబ్రహాము తన బంధువు అయిన లోతు కొరకు ప్రార్థన చేసిన విధానము, అనుభవాలన్నీ కూడా ఆదికాండం 18వ అధ్యాయము 23 నుండి మీరు 32 వరకు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. అక్కడ లోతు కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదవండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించను రాయబడి ఉంది. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని దేవుడు లోతును తప్పించను అని అంటే, ప్రేమిన వర్లారా, అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు చిక్కుకున్నాడు. అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, లోతు మా బంధువే, మీరు ఆ పట్టణంలో ప్రజలు అగ్ని చేత నాశనం అవుతూ ఉండగా నశించిపోకుండా వారిని నీవు కాపాడండి అయ్యా, కాపాడండి అని చెప్పి అబ్రహాము తన బంధువైన లోతు కొరకు విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుకనే లోతు నశించకుండా అతనే తప్పించను రాయబడి ఉంది. బై ప్రేయర్, ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని కూడా ప్రతి కీడు నుండి తప్పించి కాపాడుదురుగాక. ప్రార్థన ద్వారానే మనకు ఎదురయ్యే ప్రతి కీడు నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడండి. ప్రేమిన వర్లారా, అందుకే దేవుడు సంఘ సహవాసము, సేవకుల సహవాసాన్ని ఇచ్చాడు. సంఘముగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీరు మా కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే మేము క్షేమంగా ఉంటాం, మీరు క్షేమంగా ఉంటారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వాక్యాల్లో మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ ఒక సంఘానికి ఒక నియమం ఉంది. మీరు ఒకరి భారాన్ని ఒకరు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును నెరవేర్చుడి అనే మాట ఉంది. తర్వాత మీరు చదువుకోనండి. ఒకరి భారాన్ని ఒకరు భరించి, దాని అర్థం ఏంటంటే సంఘముగా ఒకరి భారాన్ని ఒకరు భరించి ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రేమిన వర్లారా, దేవుడు మన సంఘానికి కాపుదల దయచేదురుగాక. ప్రార్థనే చాలా ముఖ్యం. అబ్రహాము తన బంధువైన లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, పట్టణంలో ఒక్కడు నీతిమంతుడు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావు కదా. చూడండి ప్రార్థన ఎలా చేశాడో ఆ వాక్యాలు మీరు తర్వాత చదువుకునే సమయం లేదు కాబట్టి, ఆదికాండం 18వ అధ్యాయం 23 నుండి అబ్రహాము లోతు కొరకు చేసిన విన్నపం, ప్రార్థన. ఈరోజున మనము కూడా క్షేమంగా ఉంటున్నామంటే మన నిమిత్తం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కనుకనే మనం ఈ రోజున క్షేమంగా ఉంటున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా సంఘము కొరకు, సేవకుల కొరకు ఒకరి నిమిత్తం ఒకళ్ళు మనం ప్రార్థన చేసుకుంటూ రాబోయే ప్రతి ఉగ్రత నుంచి ప్రభువే మనల్ని తప్పించి కాపాడుదురుగాక. 5వదిగా ఆదికాండం 13వ అధ్యాయము 8, 9, 18 వాక్యాలు, 8, 9 వాక్యాలు చూడండి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకును నీకును కలహం ఉండకూడదు, ఈ దేశమంతయు నీ ఎదుటే ఉన్నది కదా. చాలు చూడండి. అక్కడ మీరు గమనించినట్లయితే ఆదికాండం 13వ అధ్యాయము 8, 9, 18 వాక్యాలు మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. అక్కడ అబ్రహాము లోతు ఉన్నాడు. లోతు అబ్రహాము యొక్క బంధువు. ఇటు లోతుని దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాముని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే, అబ్రహాముకి పొలాలు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, పశువుల కాపరులు ఉన్నారు.
లోతు కూడా దేవుని చేత ఆశీర్వదించబడి ఆయనకు కూడా పొలాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, సమృద్ధిని అనుభవించుతూ ఉన్నారు. ఆస్తి విస్తరించే కొలది ప్రేమిన వర్లరా, అబ్రహాం యొక్క పశువుల కాపరులకి, లోతు యొక్క పశువుల కాపరులకి కలహాలు వచ్చాయి. చూడండి, కలహాలు ఎప్పుడు వస్తాయంటే ఆస్తి విస్తరించినప్పుడే కలహాలు వస్తాయి. కొన్నిసార్లు కొందరు అనుకుంటారు, ఇంకా ఆస్తి ఉండాలి, అది కొనాలి, ఇది కొనాలి, అది కొనాలి, అన్ని రిచ్గా ఉండాలి, సమృద్ధిని అనుభవించాలి అని అనుకుంటామా? సమృద్ధి ఉండే కొలది సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒక లగ్జరీగా, ఒక క్షేమ స్థితిని అనుభవిస్తూ ఉన్నప్పుడు దాని నిమిత్తం కాజేయాలని, ఏమైనా చేసి ఆస్తిని స్వాధీనపరచుకోవాలని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు బంధువుల మధ్యలోనే. ఉదాహరణకి, నేను బద్వేలో సేవ చేస్తున్నప్పుడు కొండ మీద ఒక విశ్వాసి ఉండేది. ఆమెకి పెళ్లి కాలేదు, ఒక్కతే ఉండేది, గవర్నమెంట్ ఇల్లు, డబ్బు ఉంటే ఆ డబ్బు కొరకు ఆమెని చేతబడి చేసి చంపారట. డబ్బు ఇల్లు కొరకు ఆమెకు చేతబడి. ఆమె తరచుగా మందిరానికి వచ్చేది. సడన్గా ఒక నెల అయింది, 2 నెలలు అయింది, మరి బంధువుల ఇంటికి వెళ్ళిందేమో నేను అడిగి ఆ ఏరియాలో వెళ్ళి విజిటింగ్ చేస్తే ఆ ఇంట్లో ఆమె లేదు, తాళాలు వేసింది. ఏంటి అని ప్రక్కన ఉన్న విశ్వాసులు అడిగితే, ఆమెకి పెళ్లి కాలేదు, ఒక్కతే ఉంటుంది, ముసలిది అయిపోయింది, ఇప్పుడు మరి ఆమెకి ఇల్లు ఉంది, కొంత డబ్బు కూడా ఉంది, ఆ డబ్బు కొరకు ఆమెకి చేతబడి చేస్తే ఇక వెంటనే ఆమెకి శరీర బలహీనతలు వచ్చాయి, మంచాన పడిపోయింది. సరే, ఒకవేళ మందిరానికి తీసుకొస్తే ప్రార్థన చేస్తే బాగుపడిద్దేమో అనుకొని ఆ ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవరికి కూడా చెప్పకుండా వాళ్ళు ఏం చేశారట, ఆమెని అలాగే వాళ్ళ హాస్పిటల్లో ఉంచి ఆమె బలహీన పడిపోయేటట్లు ఇంకా ఆమెకి ఇంకా కృంగదీసి, ప్రేమిన వర్లారా, చివరికి చనిపోయేటట్లు చనిపోయింది. చంపేశారంటే ఇక ఆమెకు విరోధంగా చేశారు. చేతబడులు ఎన్ని నేను కూడా గతంలో నమ్మేవని కాదు. కొన్ని మందులు పెడతారా అని అంటారు, మందులు కూడా ఉంటాయంట, నాకు కూడా తెలియదు కన్ఫామ్గా. ప్రేమిన వర్లారా, కొన్ని చేతబడులు, కొన్ని మంత్రశక్తులు కానీ ఏవి ఉన్నా కూడా అవి దూరపరచబడాలంటే క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి వాటిని దూరపరచుదురుగాక. అలా చేతబడితో వచ్చిన వాళ్ళు, దయ్యాలతో బాధింపబడుతున్న వాళ్ళు వచ్చి ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి బాగుపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, విశ్వాసులు. అయితే ప్రభు దగ్గరికి రాకుండా కొందరు ఏం చేస్తారంటే, ప్రార్థన చేసుకోకుండా కొన్నిసార్లు దేవునికి దూరం అయ్యేటట్లు చేసి పూర్తిగా నశించిపోయేటట్లు క్రియ చేస్తారు. తల్లిగారికి అలా బంధువులు వాళ్ళు చేశారన్నా, ఇప్పుడు ఇల్లు వాళ్ళే తీసుకున్నారు, డబ్బు వాళ్ళే తీసుకున్నారు అని అంటారు. ఇలా ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆస్తి విస్తరించే కొలది కీడు కూడా కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది లేటెస్ట్గా జరుగుతున్న తంతు. కాబట్టి ప్రేమిన వర్లారా, అందుకే సామెతకర్త అంటాడు, ప్రభా అధికంగా డబ్బు వద్దు నాయనా, అధికమైన పేదరికం వద్దు, ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉంటే చాలు అని ప్రార్థన చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అధికమైన ఆస్తి ఉన్న ఇబ్బంది, అధికమైన పేదరికం ఉన్నా ఇబ్బంది, లేని వాళ్ళు ఇంకా ఉంటే బాగుంటుంది అంటారు. ఉన్నప్పుడు దాని వాటికి ఎదురయ్యే సమస్యలు కూడా ఉంటాయి. అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను, అబ్రహాం యొక్క పశువుల కాపరులకి, లోతు యొక్క పశువుల కాపరులకి కలహాలు వచ్చాయి. అబ్రహాం అంటాడు, ఇదిగో మన ఇద్దరం బంధువులమే కదా, ఎందుకు మనం పోట్లాడుకోవడం, చూసే వాళ్ళకి సిగ్గుపోతుంది. కాబట్టి ఇదిగో లోతు, ఈ భూమి అంతా మనకి ఇచ్చాడు కదా, ఈ భూమి అంతా దేవుడు మనకి ఇచ్చాడు కదా, నీవు ఉత్తర తట్టుకు వెళ్తే నేను పడమర తట్టుకు వెళ్తాను. ఆ మాటను ఇంకోసారి చదవండి. 13వ అధ్యాయం 9వ వాక్యం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, నన్ను విడిచి వేరుగా నుండుము, నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల. చూడండి, ఆ మాటని మనం ఆలోచిస్తే, అబ్రహాము లోభము లేనివాడు, నిస్వార్థపరుడు. హల్లెలూయా. లోభము లేనివాడు, నిస్వార్థపరుడు అబ్రహాము. 5వది, 1 విధేయత కలిగిన వాడు, 2వది గుడార నివాసి, 3వది విశ్వాసం కలిగిన వాడు, 4వది ప్రార్థనాపరుడు, 5వది నిస్వార్థప్రియుడు, లోభము లేనివాడు అని రాసుకోండి. నిస్వార్థప్రియుడు. స్వార్థప్రియుడైతే ఇదిగోలోతో
నీకున్న పశువులు భూమి అంతా నాకు ఇచ్చేసి ఎందుకు అని చెప్పి ఏదైనా చేసి ఏమైనా చేయొచ్చు. కానీ ప్రేమిల వర్లారా, నిస్వార్థ ప్రియుడు, స్వార్థ ప్రియుడు కాదు అబ్రహాం. నేనే బాగుండాలి, ఇక ఎవరు తెచ్చినా నాకెందుకు. మలయాళంలో ఒక సామెత ఉంటుంది, న్యాన్ ఎన్ భార్య ఎన్ పిల్లగలని. నేను నా భార్య పిల్లలు, నేను నా భార్య పిల్లలు, నేను నా భార్య పిల్లలు అని అర్థం. మలయాళంలో బాగుంటుంది ఆ మాట. నేను నా భార్య పిల్లలే బాగుండాలి, ఎవరు ఎలా ఉన్నా నాకెందుకు అంటాను. అది అంటే సెల్ఫిష్నెస్, స్వార్థము అని అంటారు. ഞാൻ എൻ ഭാര്യ എൻ పిల్లగాళ్ళు, ഞാൻ ఎన్ భార్య ఎన్ పిల్లగాళ్ళు, నేను నా భార్య పిల్లలు, నేను నా భార్య పిల్లలు, ఇంక ఎవరు ఎలా ఉంటే నాకెందుకు. అది సెల్ఫిష్నెస్ అన్నమాట. ప్రేమిన వర్లారా, ఎప్పుడు అలా ఉండకూడదు. కొన్నిసార్లు అనుకుంటాం వాళ్ళ అవసరం లేదు, వీళ్ళ అవసరం లేదు అని. బంధువుల్లో వాళ్ళ అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళు అవసరం అవుతారు. అయితే ఎక్కువగా సమస్యలు రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు కలిసి మాట్లాడి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రావాలి. ప్రేమిన వర్లారా, అబ్రహాము లోతు మధ్యలో కలహాలు వస్తూ ఉన్నాయి. అందుకే ఎడము, నీవు నన్ను విడిచి వేరుగా ఉండు అని అంటాడు. ఎందుకు? ఆ మధ్య ఒక బద్వేలో కుటుంబం ఉండి, వాళ్ళు ఎక్కడో నివాసం చేసేవాళ్ళు. అన్నా, మాకు బంధువులు ఎవరు లేరు, బంధువుల మధ్యలో ఉంటే బాగుంటుంది, ఎప్పుడైనా వాళ్ళు దగ్గర వస్తారు, ఏదైనా సమస్య వచ్చినా ఆదుకుంటారని బంధువుల మధ్యలో వచ్చిన తర్వాత ఈ అక్కలమ్మలు ఉంటారు కదా, కూర్చొని మాట్లాడుకున్నారు. ఏదో ఒక విషయంలో గొడవ వచ్చి జుట్లు పట్టుకుంది అనుకున్నారు. వాళ్ళ బంధువులే. వాళ్ళు వచ్చిన తర్వాత అంటారు, అన్నా, ఆ ఇంటి యజమానుడు అంటాడు, మేము మా బంధువులకి దూరంగా ఉన్నప్పుడే బాగున్నాము, దగ్గర వచ్చిన తర్వాత ఇంకా అసమాధానాలు ఎక్కువయ్యాయి. దూరంగా ఉన్నప్పుడే అప్పుడప్పుడు కలిసినప్పుడు బాగున్నారా అని మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు ఇంకా శత్రుత్వం పెరిగింది అని అంటాడు. ఒకసారి ఆలోచించండి. అబ్రహాము నిస్వార్థ ప్రియుడు, లోభము లేనివాడు. కనుకనే నువ్వు ఎడంగా ఉండి ఎందుకు? నీవు ఉత్తర తట్టుకు కుడి తట్టుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకు వెళ్తాను. ఈ భూమి ఎంత మందే కదా, తీసుకో, నీకు ఎంత అవసరమో తీసుకో, నేను ఇటు వెళ్తాను, ఈ భూమి తీసుకుంటాను. చూడండి, లోతు స్వార్థప్రియుడు. బాగున్న ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. క్రింద వాక్యాల్లో మీరు చూడండి, 10వ వాక్యంలో, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యోర్దాను ప్రాంతం అంతటిని చూసినప్పుడు ఏ విధంగా కనబడింది? యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు, చూడండి, అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉన్నది అని చెప్పి అక్కడ పరిగెత్తాడు. సెల్ఫిష్నెస్, స్వార్థప్రియుడుగా ఉండి తాను కోరుకొని వెళ్ళాడా, అక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో చిక్కుకున్నాడు. అందుకే అంటారు, దూరపు కొండలు నునుపు అని. దూరపు కొండలు, కొందరు పల్లెటూరులో ఉండటానికి అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి సిటీకి వెళ్ళాలి, అక్కడ పిల్లల్ని చదివించాలి, అక్కడ బాగుంటుంది అని అంటారా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెడిపోతుంటారు, పిల్లలు చెడిపోతూ ఉంటారు. అందరూ కాదు కొందరు. దూరపు కొండలు నునుపు అని వెళ్తారు, అక్కడ ఏదో మనం సాధించేస్తాము అని. ఉదాహరణకి మనం గమనించినట్లయితే నయోమి, ఆ తర్వాత ఓర్ఫా, రూత్, వాళ్ళు యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళారు అని ఉదాహరణ మనం చెప్పవచ్చు. కాబట్టి అబ్రహాము నిస్వార్థ ప్రియుడు, లోభము లేనివాడు. కనుకనే లోతు, మన ఇద్దరికి ఎందుకు గొడవలు, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను, ఎడం, మన ఇద్దరం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, అప్పుడు మనకు పశువుల కాపర్లకి గొడవలు రావు అని తాను చెప్పినప్పుడు లోతు అటు వెళ్ళాడా? 18వ వాక్యంలో మీరు చూడండి, అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి, చూడండి, అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. హెబ్రోనును స్వాస్థ్యంగా పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రోను అంటే సహవాసము అని అర్థం. సహవాసము ఆత్మీయంగా మనం ధ్యానించినట్లయితే, ప్రేమిన వర్లారా, ఈ లోకాన్ని కోరుకొని లోతు వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాం అయితే హెబ్రోను, దేవుని ప్రజల మధ్యలో భక్తిలో ఉండటానికి అబ్రహాము కోరుకున్నాడు. హెబ్రోను అంటే సహవాసము. మనము లోకములో ఉన్నప్పుడు లోక సంబంధమైన మనుషులతో సహవాసం చేసి లోకస్తుల వలె ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడైతే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు హెబ్రోనుకు లేక ఆత్మ సంబంధమైన సహవాసానికి తీసుకొచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా నిత్యత్వమును గురించి ప్రకటన కలిగిన వాడు అబ్రహాం.
నిత్యత్వాన్ని గురించి. ఐదవది నిస్వార్థ ప్రియుడు, లోభము లేనివాడు అని రాసుకోండి. ఆరవదిగా నిత్యత్వాన్ని గురించి ఒక ప్రకటన కలిగినవాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యం 13వ వాక్యాన్ని మీరు చూడండి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 13వ వాక్యములో వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారే మృతి నొందిరి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యం 13వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకొని మీరు గమనించి చూడండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచూ ఉండెను. హల్లెలూయా. పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డవాడు ఇక ఈ ఆశీర్వాదాలే, ఈ ఆస్తి, పశువులు ఇవన్నీ అవసరము అని ఈ భూ సంబంధమైన మనసుతోనే ఉండలేదు. ఏం చేశాడంటే అబ్రహాం పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువా, ఎప్పుడు నీ రాజ్యానికి నన్ను చేర్చుకుంటాం, ఎప్పుడు మీతో కూడా నేను నివాసం చేస్తాను, మీరు సిద్ధపరిచిన ఆ రాజ్యంలో నేను నా కుటుంబం ఉండాలి ప్రభువా అని అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డ అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుకనే వాక్యంలో రాయబడి ఉంది, వారు జీవించిన జీవితకాలం అంతయు కూడా పరదేశమును యాత్రికులమై ఉన్నాము. అందుకే కొన్ని చోట్ల పాట పాడదు, పరదేశులము. పెళ్లి జరిగినప్పుడు అదే పాట, ఆ మధ్య పెళ్ళికి వెళ్ళాం ఆ పాటల్లో అదే పరదేశులము అంటున్నాడు. పెళ్లి జరిగినప్పుడు పరదేశులము అంటాడు, ఆ తర్వాత చనిపోయినప్పుడు కూడా పరదేశులమే, పుట్టినరోజుకు పరదేశులమే. ఏంటి పాట అంటే ఇప్పుడు అర్థమవుతుంది. అంటే పెళ్లి చేసుకున్నా ఒక రోజున అన్ని విడిచిపెట్టి పరదేశులాగా వెళ్ళిపోవాల్సిందేరా అని అర్థం. చనిపోయినా కూడా అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది. పరదేశులము ప్రియులారా. చూడండి, నిత్యత్వాన్ని గురించి ఈ లోకంలో ఉన్నప్పుడే మనము నిత్యత్వాన్ని గురించిన ప్రకటన కలిగి ఉందముగాక. అంటే ఈ లోకంలో ఉన్నాం, ఒక రోజున పరలోక పట్టణానికి మనము చేరవలసిన వాళ్ళము అనే ఒక రెవల్యూషన్ ప్రకటన దేవుని ప్రజలైన మనం కలిగి ఉండాలి. లోకంలో చాలామందికి ఇలాంటి ఆలోచన లేదు. ఈ లోకంలో ఉన్నంత వరకు తిని త్రాగుదామా, సుఖిద్దామా, చనిపోయిన తర్వాత ఎవరు చూశారండి, మీరు చూసి వచ్చారా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్లో ఉన్న సంగతులు తెలుసుకుంటే అర్థమవుద్ది. చనిపోయిన తర్వాత లాజరు విశ్రాంతి స్థలానికి వెళ్ళాడు, ధనవంతుడు యాతన గల స్థానానికి వెళ్ళాడు. మరి ఏం జరిగింది? నాస్తికులు ఉన్నారు, క్రీస్తును ఎరగని ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ లోకంలో నిత్యత్వాన్ని గురించిన ఒక ప్రకటన లేకుండానే బ్రతుకుతున్నారండి. కానీ మనమైతే ఒక ప్రకటన కలిగి ఉండాలి. ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళము అని ఆ ప్రకటన మనం కలిగి ఎక్కడికి వెళ్ళాలి, ఈ లోకంలో ఉన్నప్పుడే కన్ఫర్మ్ చేసుకోవాలి. దేవుడు సిద్ధపరిచిన స్థలానికా లేక యాతన కలిగిన స్థలానికా, ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరి క్యారెక్టర్స్, స్వభావాలను బట్టి ఎవరికి వాళ్ళు అప్పుడప్పుడు కొన్నిసార్లు తీర్పు తీర్చేవాళ్ళు ఉంటారు. వాడు నరకానికి వెళ్తాడని. తీర్పు తీర్చడానికి ఇవెవరు? వాళ్ళు నరకానికి వెళ్తారు అని అంటారు. అనకూడదు అట్లా. ఒకవేళ తప్పు చేసిన వ్యక్తి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మంచి మనసాక్షి పొందుకొని పరలోక రాజ్యానికి వెళ్తే తీర్పు తీర్చిన వాళ్ళు మొదట నరకంలో ఉంటారు. అందుకే యేసుప్రభు వారు అంటారు, ఎవరిని గురించి మీరు తీర్పు తీర్చుకొడి, వాళ్ళు నరకానికి వెళ్తారు, వాళ్ళు నాశనం అయిపోతారు అనేవాళ్ళు ఉన్నారు. ప్రేమిన వారులారా, నిత్యత్వాన్ని గురించిన ప్రకటన ఈ లోకంలో ఉన్నప్పుడే మనం కలిగి ఉండాలి. ఆదికాండం 25వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడండి. అబ్రహాము వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఏం చేశాడో చూడండి. అబ్రహాము తనకు కలిగినది యావత్తు చూడండి, ఎన్ని ఆస్తి, డబ్బు, వెండి, బంగారు అన్నీ కలిగినా మీకున్న పిల్లలకి ఇచ్చి మీరు వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. ఒరే, నాకు అదంటే ఇష్టంరా, ఇదంటే ఇష్టంరా, సమాధులు పెట్టరా అంటే ఏం పెడతారు? అవద్దు సమాధి కార్యక్రమానికి వెళ్తే బీడి కట్టలు వేసాడు,
బతికిన కోడి సారాయి సీసా వేసాడు. మరి ఏందిరా ఇప్పటికే డెడ్ బాడీ కుళ్ళిపోతుందంటే అలా ఆయన అప్పుడప్పుడు క్రిస్మస్ పండుగకి ఈస్టర్ పండుగకి తాగేవాడులే, అది ఒక క్వార్టర్ వేస్తున్నాను. మరలా దాంట్లో ఓ బతికిన కోడిని వేసాడు. ఏంటంటే చికెన్ అంటే ఇష్టం. ఇవి మనిషి చనిపోయిన తర్వాత సమాధులు ఎన్ని వేసినా ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం? చూడండి, అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. 8వ వాక్యాన్ని చూడండి. నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది, చూడండి ఇది మనకు కావాల్సింది, మంచి ముదిమి యందు. అందుకే కొందరు తలలు చూసినప్పుడు నేను సంతోషపడతాను. వరే మంచి ముదిమిలో ఒక 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికారంటే గ్రేట్. మంచి ముసలితనమందు, ఇదే ఈ రోజుల్లో మనం కోరుకోవాల్సింది. ప్రభువా, అకాల మరణానికి గురి కాకుండా, అందుకే దావీదు తన అంత్యాన్ని గురించి ప్రార్థన చేసుకుంటాడు. మన ముగింపు గురించి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. నా అంతము ఎట్లుండున్నది నాకు తెలియపరచు అంటాడు. చూడండి, ఎప్పుడైనా మనం అలా ప్రార్థన చేసామా? ప్రభువా, నా అంతం ఎట్లుండదు? అంతం అంటేనే భయం. ఎందుకు? ఇప్పుడు ఉదయం విజిటింగ్కి వెళ్ళాను. ఆ ఇంట్లో ఎవరో ఊరేసుకొని చచ్చిపోయారట వరుసగా. ఫ్రీగా ఇస్తామన్నా కూడా వద్దు నాయన అంటున్నారు. ఇల్లు ఫ్రీగానే ఇస్తాం, మీరు ఉండండి అంటే ఆ ఇంట్లో వరుసగా మగవాళ్ళందరూ చచ్చిపోతున్నారట. ఇక మరలా చచ్చిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, మగ మనిషి పోయాడు అనుకో, ఇంకా అంతే సంగతులు. అందుకే 2-3 ఇల్లులు ఖాళీ పడ్డాయన్నా అని అంటారు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఈ లోకములో మనం ఉండంగానే నిత్యత్వాన్ని గురించిన ప్రకటన అబ్రహాము వలె మనం కలిగి ఉందము గాక. ప్రభా, నీవు ఎప్పుడు వస్తావు? మీ రాజ్యానికి నేను ఎప్పుడు చేరుతాను? అబ్రహాము బ్రతికినంత వరకు ప్రియమైన వర్ల తన ఆస్తి యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు. మంచి ముసలితనమందు మృతి చెందాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యములో మీరు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యములో, ఎద్దు తన కామందు నెరుగును. ఈ మాటకు అర్థం ఏంటంటే ప్రేమిన వర్లరా, మన యొక్క డెస్టినేషన్, మన యొక్క ముగింపు ఎక్కడ? ఎద్దులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, రేపల్లె మొత్తం తిరిగి అడ్డగాడిదలాగా తిరిగి వచ్చి మరలా ఇంట్లో ఉంటాయి. వస్తాయి లేవా? వస్తాయి. ఎద్దులైనా చూడండి, ఆ మేపే కాపరి ఆ మేపి వదిలేస్తాడా, సాయంత్రానికి రోడ్డు పట్టుకొని అదే వస్తూ ఉంటే ఇంటికి వచ్చి చేరుతాయి. గాడిదలు కూడా అవి తిరుగుతూ ఉంటే ఆ టౌన్కి ఈ టౌన్కి, ఆ సందులో ఈ సందులో తిరిగి మరలా ఇంటికి వస్తాయి. అరే ఎక్కడ పోయింది, వచ్చింది గాడిద అంటే. అందుకే కంపారిజన్ చూడండి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు. అంటే ముగింపు డెస్టినేషన్ ఎక్కడా అని వీళ్ళకు తెలివి లేదు, జ్ఞానం లేదు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వాక్యంలో మీరు చూడండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 15వ వాక్యములో, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై. బుద్ధిహీనులు ఎవరు? బుద్ధిహీనులు అంటే మెంటలోళ్ళు కాదు. ఎవరు బుద్ధిహీనులు అంటే దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు బుద్ధిహీనులు అని కీర్తనలో రాయబడి ఉంది. దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు బుద్ధిహీనులు. ఉన్నాడు దేవుడు, ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాము అనే ఒక విజన్ దేవుని ప్రజలైన మనం కలిగి ఉండాలి. అందుకే ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై. చాలామంది లోకంలో ఉన్నారండి. మనమైతే ఎరిగి ఈ మార్గంలోనికి వచ్చాము కనుక మనము ఎరిగి బుద్ధిహీనులుగా గతంలో ఉన్నాం. ఆ మధ్య సహోదరుడు అంటాడు, అన్న ప్రభు నమ్మకం ముందు దేవుడన్నా ప్రార్థన అన్న అసలు పడేది కాదు, కానీ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నేను ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నాను. ఊరికి పోవు త్రోవ ఎరిగిన వారై ఉండి నిమిత్తమై ప్రభు ఈ మార్గంలోనికి తీసుకొని వచ్చారు. కనుక మనం ఎరిగిన తర్వాత మనము ప్రభు యొక్క రాకడకై సిద్ధపడి, అబ్రహాం వలె మనం అన్ని విషయాలలో ఆశీర్వదించబడి ప్రభు రాకడకై సిద్ధపడినట్లు దేవుడు కృప చూపుదురుగాక. కనుక అబ్రహాము, ఇస్సాకు వీళ్ళు మనస్సాక్షి కాలంలో జీవించినటువంటి భక్తులు. వచ్చేవారం
యాకోబు గురించి మీకు విషయాలు తెలియచేస్తాను. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మనం చేసిన ప్రార్థనలన్నీ ప్రభు ఆలకించినందుకు అందరూ స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం